నమస్తే, మీరు చూస్తున్న సీకే ఛానల్. నా పేరు కవిశ్వర్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనము చింతామణి ఆవుల సంతలో ఉన్నామని. ఈ సంత ప్రతి ఆదివారం జరుగుతుంది. ఉదయం 4 గంటల నుండి మధ్యాహ్నం 12:02 వరకు అయితే ఈ సంత జరుగుతుంది. ఇక్కడికి ఎక్కువగా ప్యూర్ టాప్ క్వాలిటీలో ఉన్న హెచ్ఎఫ్ ఆవులు, జెర్సీ ఆవులు అయితే ఎక్కువగా వస్తాయండి. ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసే వాళ్ళు అయితే ఎక్కువగా వస్తుంటారు. ఇది అడ్రస్ వచ్చేసి చింతామణిలో ఈ సంత జరుగుతుంది. కర్ణాటక స్టేట్, చిక్బల్లాపూర్ డిస్టిక్ అండి. చిక్బల్లాపూర్ డిస్టిక్, కర్ణాటక స్టేటు, చింతామణిలో ప్రతి ఆదివారం సంత అయితే జరుగుతుంది. మరొకటండి, మనం ఆవుల కింద వేసే రబ్బర్ మ్యాట్లు, డైరీ ఫామ్ ఎక్విప్మెంట్స్, డైరీ టూల్స్ అయితే మనము సంతల్లో కానీ పెట్టి స్టాల్ పెట్టి అమ్ముతున్నాము. ఎవరికైనా కావాలంటే సపరేట్గా కావాలంటే మన ఫోన్ నెంబర్ ఉంటుంది. మీకు ఎవరికైనా కావాలంటే డైరీ ఎక్విప్మెంట్స్ మనకు కాల్ చేసి చెప్పినా మనం ట్రాన్స్పోర్ట్లో వేసి వాళ్ళకి పంపిస్తామండి. అయితే మనము సంతలో లోపలికి వెళ్ళి ఈ వారం రేట్లు ఏ విధంగా ఒకసారి చూద్దామండి. సంతలో పొట్టి ఆవు అయితే ఉన్నాయండి. యావనా ఈ బ్రీడ్? పుంగునూరా? పుంగునూరు క్రాసా? ఎంత చెప్తున్నా ఇది? 55,000. ఏది ఒకటి 55,000 అయితే చెప్తున్నానండి. పుంగునూరు క్రాసు. పాలు ఎన్ని ఇస్తుందినా? 4-5 ఇస్తుందా? అవుతుంది అది అదిగానే దాని బిడ్డనా? అది ఇప్పుడు మళ్ళీ నింపా ఎన్నో అవుతా? ఇది 3 అవుతా. వారం పోతే ఇంక ఇంతదే పాలే ఒక 6 లీటర్ల 4-3.5 పర్ డే. పొద్దున్నే 3.5, సాయంకాలం 3.5. అంటే 7 లీటర్లు. లాస్ట్ రేటు ఇచ్చే రేటునా? 50,000 అయితే ఇస్తారు. చెప్పకం వచ్చేసి 65? 55,000 చెప్పినారు. 50,000కి ఇస్తారు. అదండి చింతామణి సంతలో పొట్టి ఆవులు అంటాం కదా, పుంగునూరు ఆవులు. ఇది క్రాస్ బ్రీడు. ఈ ఆవు అయితే అమ్మడానికి అవుతుంది కానీ చూసాము. దాని బిడ్డ అంట. ఇది ఎట్లానా? ఇది కానీ చిన్నదా? ఇది ఎంత చెప్తున్నారు? కుర్రనా? కుర్ర ఇది. రైట్. సంతలో ఇటు సైడ్ వచ్చేసి మొత్తం గేదెలు అయితే ఉంటాయండి. ఈ గేదె ఏం రేటు అడుగుతామో. ఇంతకుముందు అంతా మనము ప్యూర్ నెంబర్ 1 టాప్ క్వాలిటీలో హెచ్ఎఫ్ ఆవులు, జెర్సీ ఆవులు చూపించాము. గేదెలు కానీ ఇక్కడ వస్తాయి. గేదె ఏం రేటు చెప్తున్నాను? ఇది ఎంత చెప్తున్నారు? 1,20,000. యాది బ్రీడు? ముర్రానా? ముర్రా గేదె 1,20,000. పాలు ఎన్ని ఇస్తుంది? రేపు 8 లీటర్లు, పొద్దున్న 6 లీటర్లు. 6-8 14-15 లీటర్లు ఇస్తుంది. 15 లీటర్లు. ఎన్నో ఫస్ట్ ఇతను ఇప్పుడు 2 అవుతుంది. నింపా ఇప్పుడు నింపు. ఎన్ని రోజుల్లో ఇంతది? ఇంకా 15 దినాలు, 10-15 రోజుల్లో ఇంతది. ఎంత ధర ఎంత అంటే? రేటు 1,20,000. 1,20,000 అయితే చెప్తున్నారు. 1,20,000 అయితే చెప్తున్నారు. 1,20,000 అయితే చెప్తున్నారు ధర. 1,20,000 ఉన్నాయండి. పెద్ద సైజులో ఉన్నాయి. ఇది ఆవా? ఇదేనా? ఇది దూడనా? ఆవేనా? ఏం రేటు చెప్తున్నారా? 45 ఒక్కోట? పాలు ఎన్ని ఇస్తుంది? ఎన్నో ఈత? 2 ఈత. పాలు 6. ఇది 4 చూడొచ్చండి. 45,000 అయితే ధర అయితే చెప్తున్నారు ఒక్కొక్కటి. దూడలు అయితే ఉన్నాయి. ఏం చెప్తాడో అడుగుతామండి. ఎంత చెప్తావు బాబు? ఇవి యాదే 38. 38,000 అయితే చెప్తున్నారండి. ఇది
38,000. 38,000 దూడలు కదా ఇవి రెండు దూడలు. మళ్ళీ ఒక సంవత్సరం మేపుకోవాలా, మేపుకోవాల్సి వస్తుంది. 38,000 38,000 అయితే చెప్తున్నారు చింతామణి సంతలో. ప్యూర్ దూడలే. 38,000 అయితే చెప్తున్నారు ఈ రెండు ఒక్కొక్కటి. టాప్ క్వాలిటీలో ఉంటాయి దూడలన్నీ. ఎంత చెప్తున్నా? 40,000. 40,000 అయితే చెప్తున్నారు టాప్ క్వాలిటీ దూడలు. ఒక దూడ కలిసి పై దూడలు అయితే ఉంటాయి. ఇవన్నీ పై దూడలే కదన్నా? కదా? ఎంత చెప్తున్నా ఒకటి? 12,000 అయితే చెప్తున్నారు ఒకటి. ఎన్ని ఒక 6 నెలల పిల్లలు ఉంటాయనా? 6 నెలల పై దూడలు. 12,000 అయితే ధర అయితే చెప్తున్నారు అండి. ప్యూర్ హెచ్ఎఫ్ దూడలు అయితే ఉంటాయి ఇవి. 12,000 ఒక్కొక్కటి అయితే చెప్తున్నారు పై దూడలు. రైట్. ఏం రేట్ చెప్తున్నా ఇది? ఏనా ఎట్లా చెప్తున్నా? 42,000 అయితే చెప్తున్నానండి దూడ. పెద్ద సైజులో ఉంది. 42,000. ప్యూర్ హెచ్ఎఫ్ దూడలు అయితే 42,000 అయితే చెప్తున్నారు. సైడ్ అన్ని దూడలు అయితే ఉంటాయండి. చిన్న సైజు దూడలు, 6 నెలల నుంచి 5 నెలల పిల్లలు అన్నీ 40,000-45,000 వరకు ధర అయితే ఉంటాయి. ఆవు అయితే ఉందండి. నా ఎంత చెప్తున్నా? 45. పాలు ఎన్ని ఇస్తుంది? ఎన్నో అవుతానా? ఫస్ట్ అవుతానా? ఇంకా నింపా పాలావా? ఎన్ని ఇస్తుంది పాలు? ఎన్ని ఇస్తుంది? 6 ఇస్తుంది. 12 ఇస్తుంది. 45,000 అయితే ధర అయితే చెప్తున్నారండి. ఇది క్రాస్ బ్రీడ్ అండి. చూడవచ్చు. ఎంతనా? 85 చెప్తున్నారు అయితే. ఎన్నో అవుతానా? ఎన్ని పాలు ఇస్తుంది? మీరు వేరే 22 బిందు అవుతుందనా? ఎన్నో అవుతానా? 3 85. 85,000 అయితే చెప్తున్నారు ధర. చూడచ్చు. 85,000 ఈ ఆవు అయితే చెప్తున్నారు. ఇవన్నీ టాప్ క్వాలిటీలో అయితే ఉంటాయి ఇక్కడ అన్ని ఆవులు. ఎంత చెప్తున్నా ఇది? 88,000. 88,000 అయితే చెప్తున్నారు అండి. చూడవచ్చు. పాలు ఎన్ని ఇస్తుంది? ఎన్నో ఈతనా? మూడో ఈత 10 లీటర్లు ఇస్తుంది. మూడో ఈత థర్డ్ లాక్టేషన్ అండి. పర్ డే 20 లీటర్స్ మిల్క్ కెపాసిటీ. 88,000 అయితే చెప్తున్నారు. అవైతే ఉంది చూడండి. నా ఎంత చెప్తున్నా? 1,40,000. 1,40,000 అయితే చెప్తున్నారు ధర. 1,40,000 అయితే చెప్తున్నారు. ప్యూర్ హెచ్ఎఫే కదనా? 1,40,000 అయితే చెప్తున్నారు. ఎన్నో ఈత? ఎన్ని పాలు ఇస్తుంది? ఫస్ట్ ఈతనా? 2 పళ్ళు పడ్డా ఫస్ట్ ఈత. అంటే ఇంకా ఎన్ని రోజులు అయింటుందా? నెల ఉంటుందా? నెలలో అయింటుంది అంటండి. రైట్నా. పాలు ఎన్ని కెపాసిటీ ఇవ్వచ్చునా? తులసిరి ఒక 10 ఇవ్వచ్చా?
టైం 10 ఇస్తుందా? టైం 10 అంటున్నారు. ఆవు మాత్రం క్వాలిటీ అయితే నెంబర్ 1లో ఉన్నదండి, చూడొచ్చు. రైట్, ఇది ఒకటి టాప్ క్వాలిటీలో ఉన్నది. ఎంత చెప్తున్నా ఇది? అయిపోయిందా? ఎంతకైంది? అయిపోయిందంటే పాలు ఎన్ని ఇవ్వచ్చు? పూటికి 10. యాది బ్రీడ్ అదినా? క్రాస్ వస్తుందా? చింతామణి సంతలో చూడవచ్చు టాప్ క్వాలిటీలో ఆవులు అయితే ఇటు సైడ్ అయితే ఉంటాయండి. ఈ బెల్ట్ అంతా టాప్ క్వాలిటీ ఆవులు. ఆ కంప చెట్టు అటు సైడ్ మొత్తం కొంచెం సెకండ్ గ్రేడ్ ఆవులు అయితే ఉంటాయి. మళ్ళీ అటు సైడ్ బ్యాక్ సైడ్ రైట్ సైడ్లో వచ్చేసి దూడలు అన్నీ ఉంటాయండి. దూడలు ఉంటాయి. అన్న మన దుర్గాన్న అయితే ఇక్కడ ఆవులు అయితే ఇస్తున్నాడు. నమస్తే, నువ్వు దుర్గన్న ఎంత చెప్తున్నా? ఇది అయిపోయిందా? ఎట్లా తీసినారా? తీసినారా మీరు? ఎంత ఎంత చెప్పినారు? ఎంతకు తీసినారు? ఇదా 1,10,000 అని చెప్పే. 1,15,000. ఎంత ఫైనల్ అయింది? 85,000 ఫైనల్ అయింది. 1,15,000 చెప్పింటే 85,000 ఫైనల్కి అయితే దుర్గాన్న అయితే రైతుకి తీయించినారు. ఎక్కడ? హైదరాబాద్ రైతుకేనా? హైదరాబాద్ రైతుకి అన్న దుర్గాన్న అయితే తీయిస్తుంటారు ఈ సంతలో. అన్న ఫోన్ నెంబర్ కానీ ఇస్తాను నేను. ఎవరన్నా యావూరు నుంచి వీళ్ళు? షాద్నగర్. ఆయననా రైతు? రైతు అయితే ఆయన ఉన్నాడు. రైతు అన్నా తీసుకున్నారన్నా? ఇది ఎంత కొన్నాను? 150. ఏది అదే? ఒక్కొక్క ఆవు 150. 1,50,000 అయితే చెప్తున్నారు. ఫస్ట్ లాక్టేషనా? సెకండ్ లాక్టేషన్. మిల్క్ కెపాసిటీ ఎంత చెప్పారన్నా? 25-30 పర్ డే. 1,50,000 అయితే చెప్తున్నారంటండి. 1,50,000 ధర అయితే చెప్తున్నారంట. మిల్క్ కెపాసిటీ వచ్చేసి 25 నుంచి 30 లీటర్లు ఇస్తాయంటున్నారు. సెకండ్ లాక్టేషను. 2 ఆవులు అయితే అన్నోళ్ళు అయితే కొనడానికైతే పట్టుకున్నారు. ఇంకా ఫైనల్ రేట్ అయితే కాలేదన్నట్టు అనిపిస్తుంది. సార్ ఇంకా ఫైనల్ రేట్ కాలేదా సార్? అడుగుతున్నారా ఇంకా? రైట్ సార్, రైట్. రెండు హెచ్ఎఫ్ ఉన్నాయి. ఏం రేట్ చెప్తారు పెద్ద ఇవి? 2 కలిసి 2.5. 2,50,000 అయితే చెప్తున్నారండి. ఎన్నో లాక్టేషన్? ఎన్నో ఈత? తొలసూరు 1, రెండోది 1. పాలు ఎన్ని ఇస్తాయా? ఇది రెండోదా? ఇది రెండో ఈత. అవతలది ఫస్ట్ ఈత అండి. ఇది 15 లీటర్లు అంటే పూటకి. ఇది వచ్చేసి పూటకి వచ్చేసి 10 లీటర్లు. ఇది 30 లీటర్లు పిండుతుంది అంటున్నారు. ఇవి వచ్చేసి 20 లీటర్లు వస్తాయి అంటున్నారు అండి. 2,50,000 అయితే ధర అయితే చెప్తున్నారు. 2 కలిసి 2,50,000 జోడి. ఆవు దూడ అయితే ఉన్నాను. నా ఎంత చెప్తున్నా? 60,000. యాది బ్రీడ్? జెర్సీయా? ఒలిస్టనా? ఒలిస్టన్ బ్రీడు. 60,000 అయితే చెప్తున్నారండి. ఎన్నో ఈత? 4వ ఈత. పాలు ఎన్ని ఇస్తుందినా? 8-16 లీటర్లు ఇస్తుంది. 4వ ఈత. 60 చెప్పినారా? ఈ దూడ పై దూడనా? పోతా పోత అయితే ఉందండి. పోతు దూడ 60,000 అయితే ధర అయితే చెప్తున్నారు. 4వ ఈత. 4th లాక్టేషన్. 60,000 అయితే చెప్తున్నారు. చూడొచ్చుండే చింతామణి సంతలో టాప్ క్వాలిటీలో ఆవులు అయితే మొత్తం 4 గంటల నుంచే ఇక్కడికి ఆవులు అయితే వచ్చేస్తుంటాయి.
4 గంటలకి 4 నుంచి 6 వరకు సగం బేరాలు అయితే మంచి టాప్ క్వాలిటీ ఆవులు అయితే బేరాలు అయితే అయిపోయినాక ఇలా కొంతమంది సైడ్కి కట్టేసుకుంటుంటారు. వాళ్ళు వెహికల్ ఏదైనా ఉంటే దానికి తీసుకెళ్ళి కట్టేస్తుంటారు. ఇంకా అమ్ముడు పోనివి వచ్చేసి ఇవి అయితే ఉంటాయి. రెండు పిచ్చపావులు అయితే ఉన్నాయండి. ఎంత చెప్తున్నాను తీసుకున్నారా? వ్యాపారం నడుస్తుందా? ఎన్నో లాక్టేషన్ ఎన్నో? ఇది సెకండ్, ఇది ఫస్ట్, ఇది ఫస్ట్, ఇది సెకండ్. ఎంత చెప్తున్నారు ధర ఎంత చెప్తున్నారు? జత 240. ఫస్ట్ సెకండ్ లాక్టేషన్ అండి. 2,40,000 ధర అయితే చెప్తాను. 2,40,000 అయితే చెప్తాను. ఇది ఫస్ట్ ఈత, ఇది రెండో ఈత. చూడవచ్చు, పొడుగులు కానీ చూడవచ్చు అండి. బేరం అయితే అవుతుందంట. జత అడుగుతున్నారు. పాలు ఎన్ని ఇస్తుంది? 30 లీటర్లు దినం మీద పిండుతుంది. ఇది 20 లీటర్లు పిండుతుంది. దినం మీద 30 పిండుతుంది. ఇది 20 పిండుతుంది. నింపా ఇప్పుడు ఎన్ని రోజుల్లో ఇంతదినా? ఇది వారంలో ఇంతది, ఇది 10 రోజుల్లో ఇంతది. అదండి చూడొచ్చు. 2,40,000 ధర అయితే చెప్పినారు రెండుకి కలిసి. ఇంకా బేరం అయితే అవుతుంది. ఎంతగా అడుగుతున్నాను బేరం? తక్కువ ఆ పక్క ఇంకా పట్టుకో. 2,40 అయితే చెప్పినారు. 1,70 వరకు అడుగుతున్నారు. మీరు ఏం రేటు ఫైనల్ కాలేదా? ఏం రేటు వరకు చెప్తున్నారు? 1,80, 1,90. సరేనా, రైట్. ఇచ్చినారు అడ్వాన్స్, రైట్. 1,20. అది 1.5. ఎన్నో ఈతనా? తొలి ఈత, ఫస్ట్ ఈత. ఇది 1,20, 1.5. 4 పళ్ళ? ఇది 4 పళ్ళు, అది 2 పళ్ళు. 2 ఎంత? ఇది 1.5, 1,50,000. 2,70 జత 2,70,000 అయితే చెప్తున్నారండి. చింతామణి సంతలో చూడొచ్చు. 2,70,000 అయితే చెప్తున్నారు. మిల్క్ కానీ పర్ డే 20 లీటర్. అన్న రోజుకి 20 లీటర్లు పాలు పెట్టుకోవచ్చా? 20 లీటర్లు పర్ డే 20 లీటర్. రైట్ రైట్. 2 పళ్ళు 4 పళ్ళు. నా ఏం రేట్ చెప్తున్నానా? 95,000 అయితే ధర అయితే చెప్తున్నారు అండి. 95,000 అయితే చెప్తున్నారు. పాలు ఎన్ని ఇస్తుందినా? పాలు ఎన్ని ఇస్తుంది? తొలసూరా? ఇంకెన్ని రోజులు ఇంతదినా? వారం 10 రోజుల్లో ఇంతది. ఒకవేళ పర్ డే 20 లీటర్ల కెపాసిటీ 18 లీటర్లు పర్ డే. ఎంత అంటే ధర ఎంత అంటే 95,000 అయితే చెప్తున్నారండి. ఒకవేళ 15 నుంచి 18 లీటర్లు పర్ డే అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మిల్క్. తొలి ఈత, ఫస్ట్ లాక్టేషన్. ఇంకా 25 డేస్లో ఇంతది, రైట్. ఇక్కడ 2 ఆవులు అయితే ఉండండి. ఇది ఒకటి తెల్ల మంచం ఆవు. నా ఎంత చెప్తున్నా ఇది? 95. పాలు ఎన్ని ఇస్తుంది? ఎన్ని అవుతున్నా? 2 వస్తుంది. పాలు 10, 20 లీటర్లు ఇస్తుంది. 95,000 అయితే చెప్తున్నాను. 95,000 అయితే చెప్తున్నాను అండి. చూడవచ్చు, తెల్ల మంచలావు 95. హెచ్ఎఫ్ ఆవు అయితే నా ఏం రేట్ చెప్తున్నాను? 95,000. 95,000.
95,000 ధర అయితే చెప్తున్నారండి. హెచ్ఎఫ్ 95,000 అయితే చెప్తున్నాను. ఎన్నో ఈతనా ఎన్ని సెకండ్ లాక్టేషన్ పాలు ఎన్ని ఇస్తుందినా? 10 ఇచ్చింది, 9 తొలిసూరు 10 ఇచ్చింది. పర్ డే వచ్చేసి 20 లీటర్ల కెపాసిటీ. ఇప్పుడు రెండో ఈత ఎన్ని రోజుల్లో ఇంతది? ఇంకా 10 రోజుల్లో 10 రోజుల్లో ఇంతదంటండి. ఫస్ట్ ఈత వచ్చేసి 20 లీటర్ల మిల్క్ ఇచ్చింది. ఇప్పుడు సెకండ్ ఈతలో ఆటోమేటిక్గా ఒక 5 లీటర్లు 6 లీటర్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఫైనల్ రేట్నా 85 చెప్పకం ఎంత 95 అయితే చెప్తున్నారు. 95 చెప్తున్నారు. 85 వరకు అయితే ఇస్తామంటున్నారు. పళ్ళు ఎన్ని? 6 పళ్ళతో. థ్యాంక్స్. ఆవు దూడ అయితే ఎంత చెప్తున్నా? ఆవు దూడ 85,000 అయితే ఆవు దూడ అయితే. ఎన్నో ఈత ఎన్ని పాలు ఇస్తుందినా? 12 లీటర్లు ఇస్తుంది పాలు. 12 ఇస్తుంది పూటకి. పూటకి 12 ఇస్తుంది. 85,000 ధర అయితే చెప్తున్నారు. ఎన్నో ఈతనా? రెండో ఈత. ఇది దూడ వేసి ఎన్ని రోజులు అవుతుంది? 4 రోజులు. 4 రోజులు అవుతుంది. దూడ వేసి 4 రోజులు. ఇది పేదూడనా? కురుదూడ చూడొచ్చండి.